మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే పేటీఎం యాప్‌లోంచి పర్సనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మినిమమ్ 10,000 నుంచి మాక్సిమం 3,00,000 వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ మీకు బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. మీకు లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. దీనికి ఎలా అప్లై చేయాలి? ఈ లోన్‌కి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి? అవన్నీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. పేటీఎం యాప్‌లో పర్సనల్ లోన్ అప్లై చేయాలంటే మీ యొక్క ఏజ్ అనేది 23 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. దీంట్లో పర్సనల్ లోన్ అమౌంట్ అనేది మినిమమ్ 10,000 నుంచి మాక్సిమం 3,00,000 వరకు మాత్రమే వస్తుంది. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని 1,00,000 రావచ్చు, 2,00,000 రావచ్చు, 3,00,000 వరకు కూడా రావచ్చు. పర్సనల్ లోన్ అప్లై చేయడానికి మీకు కావాల్సిందల్లా మీకు పాన్ కార్డ్ ఉండాలి, కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవాలి, బేసిక్ ఫోటో తీసుకుని అప్లై చేస్తే సరిపోతుంది అండ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుంది. ఎటువంటి వీడియో కేవైసీ అయితే లేదు ఈ యొక్క లోన్ అప్లై ప్రాసెస్లో. ముందుగా మీరు చేయాల్సింది పేటీఎం యాప్లో మీ క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఎలిజిబిలిటీ వాళ్ళకి తెలియకుండా మీకు ఎంత లోన్ ఇవ్వగలరు అనేది వాళ్ళు కూడా చెప్పలేరు కాబట్టి మీ యొక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. దానికోసం మీరు పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని క్రెడిట్ స్కోర్ అని సెర్చ్ చేస్తే మీకు ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ముందే మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఫుల్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది చూపిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు లోన్ అప్రూవల్స్ అయితే అవుతుంటే మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసిన తర్వాత అది ఎంత ఉందో చూసుకోండి. 750 నుంచి 780 పైన ఉంటే కనుక మీ క్రెడిట్ స్కోర్ మీకు అప్రూవ్ అనేది ఈజీగా అవుతుంది పర్సనల్ లోన్ అనేది. అది కూడా మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. అదే కనుక మీకు 650 నుంచి 700 మధ్యలో ఉంటే మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ చాలా తక్కువ. అది కూడా మీకు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి తక్కువ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు లోన్ అనేది. సో మీ క్రెడిట్ స్కోర్ బట్టే మీకు లోన్ ఎంత వస్తుంది, ఎంత హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు లోన్ ఆఫర్ అనేది వెంటనే రావచ్చు, కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి పేటీఎం వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు అమౌంట్ అనేది మనకు లోన్ కింద ఇవ్వరు. మనకి లెండింగ్ పార్ట్నర్స్ అని ఉంటారు. ఎవరైతే కంపెనీస్ మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయో వాళ్ళతో పేటీఎం యాప్ వాళ్ళు టై అప్ అవుతారు. సో మన ఎలిజిబిలిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా మనకి లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అప్పుడు మనకి పర్సనల్ లోన్ ఆఫర్ అయితే వస్తుంది. పేటీఎంలో ఉన్న లెండింగ్ పార్ట్నర్స్ ఎవరంటే మనకి లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ పేటీఎం బదులుగా మనకి హీరో ఫిన్కార్ప్, టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, మనకి పూనం వాలా ఫిన్కార్ప్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, ఫైబ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్క్రెడిట్ ఫైనాన్స్, కెనరా బ్యాంకు, పెర్మల్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా లెండింగ్ పార్ట్నర్స్. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం అప్లై చేసినప్పుడు వీళ్ళు ఎవరైనా సరే మనకి లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మన ఎలిజిబిలిటీ ఎవరికి సెట్ అయితే వాళ్ళు. సో ఎవరు ఎక్కువ అమౌంట్ ఆఫర్ చూపిస్తే మనకి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో మీరు పేటీఎం యాప్లో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నారు అండ్ మీ యొక్క క్రెడిట్ స్కోర్ బాగుంది. ఇప్పుడు పర్సనల్ లోన్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారని మీ యొక్క పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. పేటీఎం యాప్లో మీకు కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు గెట్ లోన్ అండ్ ఇన్వెస్ట్ మనీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు గెట్ లోన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నా మీరు పర్సనల్ లోన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో లేదు అంటే మీకు పైన సెర్చ్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుని పర్సనల్ లోన్ అని సెర్చ్ చేయండి. మీకు పర్సనల్‌లో సంబంధించిన ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మీకు లోన్ ఆఫర్స్ అనేవి బ్యానర్స్ వస్తూ ఉంటాయి. సో వాటి మీద క్లిక్ చేసుకుని కూడా డైరెక్ట్‌గా మీరు లోన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు పేటీఎం యాప్ నుంచి. అలా రాకపోతే కనుక డైరెక్ట్‌గా ఇలాగ సెర్చ్ ఆప్షన్‌కి వచ్చి పర్సనల్ లోన్ అని సెర్చ్ చేయండి వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. సో మీకు అక్కడ అమౌంట్ చూపిస్తారు. కింద మీకు గెట్ ఇట్ నౌ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు ఈమెయిల్ అడ్రస్. ఆ కింద మీకు లోన్ ప్రొవైడెడ్ బై ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది. సో ఇలా మీకు కూడా ఎవరైతే లెండింగ్ పార్ట్నర్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని కింద మీకు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ నేమ్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నప్పుడు ఈ లోన్ అమౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత లోన్ అమౌంట్ అనేది మీ సిబిల్ స్కోర్కి యాడ్ అవుతుంది అది. కాబట్టి చూసుకోండి ముందుగానే. తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ ఆక్యుపేషన్ టైప్ అడుగుతారు. సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమా, నాట్ ఎంప్లాయిడా. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సాలరీడ్ పర్సన్లో ఇఫ్ యూ రిసీవ్ మంత్లీ సాలరీ ఫ్రమ్ ఏ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ అంటే సాలరీడ్ పర్సన్ ఎవరు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరు అన్ని డీటెయిల్స్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డన్ మీద క్లిక్ చేసుకుంటే ఆ నెక్స్ట్ పేజ్లో మీరు కంపెనీ నేమ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆక్యుపేషన్ టైప్ దాన్ని బేస్ చేసుకుని డీటెయిల్స్ వస్తాయి. సాలరీడ్ పర్సన్ పెట్టుకుంటే కంపెనీ నేమ్ అడుగుతారు, ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, తర్వాత పర్పస్ ఆఫ్ లోను అవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు మీ యొక్క ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ టైప్ అవన్నీ చూసుకొని మీకు ఎంతవరకు లోన్ ఆఫర్ ఇవ్వగలరని చూపిస్తారు. ఇక్కడైతే 3 lakhs అని చూపిస్తుంది. ఇలా మీకు ఎంతైనా రావచ్చు. మీకు 1 lakh రావచ్చు, 2 lakhs రావచ్చు. ఎలిజిబిలిటీ బాగోపోతే 10,000, 20,000, 30,000 అలా కూడా వస్తుంది.
సో పర్సన్ బట్టి ఎలిజిబిలిటీ బట్టి మారిపోతుంటుంది, అందరికీ ఒకలాగైతే రాదు. సో అండ్ మీకు పర్సన్ బట్టే మీ యొక్క సిబిల్ స్కోర్ అవన్నీ చెక్ చేసుకొని మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతుంది, అది కూడా చూసుకోండి. ఇందులో మనకి మినిమం 10% నుంచి 30% వరకు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు అమౌంట్ అయితే చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత మీరు కావాలంటే ఆ స్లైడ్ని ఇలా డ్రాగ్ చేసి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆ కింద మీకు సెలెక్ట్ ఈఎంఐ టెన్యూర్ ఉంటుంది. ఆ కింద మనకి మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, మన ఈఎంఐ ఎంత కట్టాలి పర్ మంత్కి ఈ అమౌంట్ చూపిస్తారు. 24 మంత్స్ 30 మంత్స్ మీరు తీసుకునే అమౌంట్ బట్టి అక్కడ మీరు మార్చుకోవచ్చు. సో మీరు కింద స్క్రోల్ చేసుకుంటే యువర్ లోన్ డీటెయిల్స్ అని చెప్పి మీరు టోటల్గా మీరు లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారో చూపిస్తారు. దాని కింద మీరు లోన్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుని టోటల్గా వాళ్ళకి తిరిగి మీరు ఎంత పే చేయాలనేది అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారు. కింద మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. సో అవన్నీ చూసుకోండి. ఆ తర్వాత ఓకే మీకు తీసుకోవాలనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ మీకు ఓకే అనుకుంటే సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ విత్ కేవైసీ మీద క్లిక్ చేయండి. లేదు మీకు నచ్చలేదు లోన్ ఆఫర్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనిపించినా తిరిగి కట్టలేమనిపించినా మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఫోన్పేలో కూడా పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలో వీడియో చేశాను చూడండి. ఇంకా చాలా వీడియోస్ సంబంధించి మన ఛానల్ ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు, ఇది కానీ మీకు సూటబుల్ కాదనిపిస్తే. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ విత్ కేవైసీ క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు సెల్ఫీ అయితే అడుగుతారు. సో ఒక సెల్ఫీ తీసుకుని మీరైతే అప్లోడ్ చేయండి. తర్వాత పేజ్లో సెండ్ మనీ టు న్యూ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది ఎందుకంటే మీరు ఏదైతే అమౌంట్ తీసుకున్న లోన్ అది ఈ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఈఎంఐ కూడా ఈ అకౌంట్లోంచే కట్ అవుతుంది. కాబట్టి ఈ అకౌంట్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మీరు జాబ్ చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీకు ఏ బ్యాంక్ అకౌంట్లోకి మనీ రిసీవ్ అవుతుంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోండి. సో ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా ఈఎంఐ కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్గా, తర్వాత అకౌంట్ నెంబర్, తర్వాత ఐఎఫ్సి కూడా ఆప్షనల్, ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత ప్రొసీడ్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ట్రాన్స్ఫరింగ్ యువర్ మనీ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వస్తుంది. సో మీకు ఏదైతే ఈ అమౌంట్ చూపించాలో అది డైరెక్ట్గా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి వితిన్ 24 అవర్స్లోగా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, ఎందుకంటే వర్కింగ్ బ్యాంక్ హాలిడేస్ ఉన్న పబ్లిక్ హాలిడేస్ అయినా కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా పేటీఎం యాప్లో పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నేను చూపించింది లెండింగ్ పార్ట్నర్, నాకు వచ్చింది ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్. మీకు ఎవరైతే లెండింగ్ పార్ట్నర్ వస్తారో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్తున్నాను, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా పేటీఎంతో టై అయిపోయినవి. అందులో ఏ కంపెనీ అయినా మీకు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారని లేదు. కొంతమంది ఎక్స్ట్రా డీటెయిల్స్ అడగచ్చు, ఎక్స్ట్రా డాక్యుమెంట్ అడగచ్చు లోన్ అప్రూవ్ చేయడం కోసం. సో ఇన్ కేస్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అడగచ్చు, వీడియో కేవైసీ ఉంటుంది, లేదా డిజిలాకర్తో కేవైసీ ఉంటుంది. సో చేంజ్ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా, అందరికీ ఒకలా ఉండదు. సో కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. లోన్ ఎవరు ఇస్తున్నారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఈఎంఐ ఎప్పుడు కట్టాలి, అవన్నీ కూడా. పేటీఎంలోనే పర్సనల్ లోన్ కాదు, ఇంకా చాలా యాప్స్లో పర్సనల్ లోన్ ఆప్షన్ అయితే ఉంది ప్రజెంట్. మనకి ఫోన్పే లోన్ అప్లై, ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ ఉంది, ఎయిర్టెల్ పర్సనల్ లోన్ ఉంది, బజాజ్ పర్సనల్ లోన్ ఉంది, మనకి మనీవేవ్, అంతేకాకుండా నావీ యాప్ ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి, మన ఛానల్లో చెక్ చేయండి పర్సనల్ లోన్ సంబంధించి, వాటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీ అవసరం బట్టి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మనకు అప్డేట్స్ అండ్ ఆఫర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి.